దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులో కలకలం రేపింది. పాటియాలా హౌస్, సాకేత్, రోహిణి, ద్వారకా కోర్టులకు 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. కోర్టు కార్యాలయంలో ఉన్న ప్రజలను, ఉద్యోగులను పోలీసులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేసి ప్రాధాన్యత ఉన్న చోట్ల జాగ్రత్తలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేపింది. పాటియాలా హౌస్, సాకేత్, రోహిణి, ద్వారకా కోర్టులకు 2 సిఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్స్ పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. కోర్టు కార్యాలయంలో ఉన్న ప్రజలను, ఉద్యోగులను పోలీసులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. భద్రతను కట్టుదిట్టం చేసి ప్రాధాన్యత ఉన్న చోట్ల జాగ్రత్తలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, దేశ రాజధానిలో కారు బాంబ్ బ్లాస్ట్ మరొక ముందే మరో బెదిరింపు కాల్ వచ్చింది. ఏంటి, భద్రతను కట్టుదిట్టం చేశారా? మనోజ్, మనం గమనించవచ్చు. అంటే మనం దీంట్లో ప్రధానం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే టెర్రరిస్టు సంబంధించిన అంటే డిసెంబర్ 6వ తారీఖున భారీ ఎత్తున దేశవ్యాప్తంగా 6 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడాలని చెప్పేసి పక్కా స్కెచ్ తోటి వెళ్తున్న టీం మొత్తం కూడా అరెస్ట్ చేయడంతో ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదు అనంత భావానికి అంటే వీళ్ళుగా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పిన భయంతో ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు ఎంతమంది అరెస్ట్ చేసినా కూడా మేము ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ చేస్తాము అని చెప్పేసి ఇదంతా కూడా అటెన్షన్ డైవర్స్ లో భాగంగా బాంబు బెదిరింపులు చేస్తామని తెలుస్తాం. దీంట్లో 4 కోర్టులు అలాగే 2 సిఆర్పీఎఫ్ స్కూల్స్ కూడా ఈ బాంబు బెదిరింపు కాల్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా సాకేత్, రోహిణి, ద్వారకా, పాటియా కోర్టులకు కూడా బెదిరింపు కాల్ చేశారు. సో మొత్తంగా అలజడి సృష్టించి ఏదో రకంగా మనల్ని డీఫేమ్ చేయడమే కాకుండా మన ఇండియాలో ఈ రక్తపాతాన్ని సృష్టించడం కానీ, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కానీ చేయడానికి మాత్రం ఉగ్రవాదులు రకరకాల ప్రయత్నం చేస్తారు. ఇది కూడా అటెన్షన్ డైవర్స్ లో భాగంగానే వీళ్ళు బాంబు బెదిరింపు పెట్టారా, నిజంగానే బాంబు బెదిరింపు పెట్టారా, ప్రతి బాంబు కాల్ కూడా ఖచ్చితంగా అలర్ట్ అవుతారు పోలీస్ డిపార్ట్మెంట్. సో అదే రకంగా అలర్ట్ అయ్యి చెకింగ్ చేస్తా ఉన్న పని చూస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ ఖచ్చితంగా డిసెంబర్ 6వ తారీఖున ఏదో రకంగా ఎక్కడో చోట తమ ఉనికిని తరపున ప్రయత్నం చేస్తామని చెప్పిన దాని నేపథ్యంలోనే ప్రస్తుత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా ఉన్నారు, అంటే ఫస్ట్ లెవెల్ లో ఎవరైతే మెయిన్ బ్రెయిన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది స్లీపర్స్ గా ఉన్న వాళ్ళు ఈ ప్రస్తుతం ఇలాంటి ఘటనలు పాల్పడతారు, బాంబు బెదిరింపులకు పాల్పడుతుంటో తెలుస్తా ఉంది. మొత్తం మీద పోలీసు యంత్రంగా అలర్ట్ అయిపోయింది. ఓవరాల్ గా ఈ బాంబు బెదిరింపు కాల్స్ సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా మరోసారి ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్పి పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు చేపడతా ఉన్నారు మనోజ్. ఇన్నారెడ్డి, అలాగే ఒకవైపు బాంబు ఏదైతే కార్ బ్లాస్ట్ అయిందో దానికి సంబంధించినటువంటి ఎన్ఐఏ విచారణ కొనసాగుతుంది. మరోవైపు బెదిరింపు కాల్స్, వీటన్నింటి పరంగా కేంద్ర ఇంటెలిజెన్స్ అలాగే కేంద్ర హోంశాఖ అలర్ట్ అయిందనుకోవచ్చా? ఖచ్చితంగా మనోజ్, దీంట్లో మనం గమనిస్తే మనకు కొద్దిసేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఈ ఢిల్లీ ఉగ్రవాదులో సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో ఒకటి కూడా పోలీసులకి అంచనా చేస్తా ఉంది. వీడియో రికార్డింగ్ లో తను ఆత్మహత్య స్టార్ట్ చేసుకోవాలంటే భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్ళాలి, చావే అంతిమ లక్ష్యం అని నిర్ణయించుకోవాలని చెప్తున్న విషయం మీద ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకున్న వీడియో కూడా పోలీసులు చేరింది. మొత్తం మీద ఓవరాల్ గా ఈ బాంబు బెదిరింపుల నేపథ్యం కావచ్చు, బాంబు బ్లాస్ట్ నేపథ్యం కావచ్చు, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పీపుల్ ని గ్యాదర్ చేసుకుని వైట్ కాలర్ అంటే డాక్టర్ అని ఇంతవరకు కూడా మనం చూసాం. గతంలో ఈ టెర్రరిస్ట్ అనే వాళ్ళు డాక్టర్స్ ఎవరు లేరు, ఒక డాక్టర్ అనే లేయర్ గా పెట్టుకుని ప్రొటెక్ట్ వాళ్ళను దీంట్లో అంటే బాంబ్ బ్లాస్ట్ లో కీలకమైన వ్యక్తిగా మార్చింది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మరోసారి మేము ఎలాంటి తెగింపుకైనా ఉన్నాము, ఖచ్చితంగా బ్లాస్ట్లు చేస్తామని చెప్పని వాళ్ళు హెచ్చరికలు అన్ని చెప్పని కూడా మనం అనుకోవచ్చు. మొత్తం మీద ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐబీ కావచ్చు, తర్వాత రాష్ట్ర కేంద్ర పాలనలో ఉన్న అన్ని ఏజెన్సీలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగే అవకాశం లేకుండా అలర్ట్ అవ్వాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా డిసెంబర్ 6న బ్లాక్ డే రోజున ఏదో రకంగా ఎక్కడో చాట వాళ్ళు తమ ఉనికిని తరపున ప్రమాదం దాని మీదనే అలర్ట్ గా ఉన్నారు పోలీసులు మనోజ్. రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.